దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పాపములన్నీ కూడా క్షమిస్తాడు. క్షమిస్తాడా, క్షమించడా? చెప్పాలి. క్షమిస్తాడా, క్షమించడా? ఆయన క్షమించే దేవుడా, క్షమించని దేవుడా? క్షమించే దేవుడు. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు. దేని బిడ్డలారా, మరి నేను మీకు చదివించిన మూలవాక్యం చూస్తే ఆమె పేరు ఏంటో తెలుసా? ఆమె పేరేంటో తెలుసా? ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు, కానీ ఆమెకు లోకమంతా కూడా కలిసి ఒక పేరు పెట్టారు. ఆమెకు లోకమంతా కలిసి పెట్టిన పేరు ఏమిటంటే ఆమె పాపపు స్త్రీ అన్నారు. ఎవరన్నారండి? ఏం పేరండి? ఆమె పాపపు స్త్రీ అన్నారు. దేని మీద? సీమోని ఇంట యేసుక్రీస్తు ప్రభువారు విందుకు పిలవబడ్డాడన్న సంగతి ఈ పాపపు స్త్రీ విన్నది. ఈ పాపపు స్త్రీ విని ఏం చేసింది అంటే, ఆ సీమోను ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన ఆ ఇంటిలో కూర్చుండగానే, భోజన బల్ల దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చుండగానే ఈమె చేసినటువంటి పని ఏమిటంటే ప్రియులారా, వెనుక నుండి వచ్చి ఆయన పాదముల మీద పడింది. గట్టిగా చెప్తారా? గట్టిగా. ఎక్కడ పడిందండి? ఆయన పాదముల మీద పడింది. దేని పిల్లారా, ఇక్కడ చూస్తే ఆమె చాలా మారులు అనేక మంది పొరుగు పురుషులతో పాపములో పడింది, పాపం చేసింది. దేని బిడ్డలారా, కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ పడాలి అనుకుంది అంటే, దేని బిడ్డలారా, ఒక దేవుని పరిశుద్ధుడైన పాదముల మీద పడాలి అనుకుంది. చెప్పకూడదాం గట్టిగా. ఎక్కడ పడాలనుకుంది? ఆమె గతములో చాలా విషయాల్లో పడిపోయింది. ఆమె చాలా విషయాల్లో పడిపోయింది కనుకనే లోకమంతా కూడా ఆమెను చూసి లోకువగట్టింది. లోకము ముందు ఆమె అపహాస్యకురాలిగా మిగిలిపోయింది. సమాజములో ఆమెకు విలువ లేదు, సమాజములో ఆమెకు సాక్ష్యము లేదు, సమాజములో ఆమెకు ఉన్నటువంటి ఒక గుర్తింపు ఏమిటి అంటే ఆమె పాపము చేసే స్త్రీ అనే గుర్తింపు వచ్చింది. సాక్ష్యము లేని జీవితాన్ని ఆమె జీవించడం మొదలుపెట్టింది. అనేకమైన పాపాలలో పడిపోయినటువంటి ఆ స్త్రీ ఆమె అనుకుంది, దేని బిడ్డలారా, నేను పడవలసినది పాపములో కాదు, నేను ఎక్కడ పడితే నాకు సంతోషము అంటే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని పాదముల మీద పడాలి అనుకుందంటండి. హల్లెలూయా. ఆమె ఆలస్యం చేయలా, ఆమె సిగ్గుపడలా, ఆమె మొహమాట పడలా. నేను పాపిని కదా, ఒక సీమోని ఇంటికి వెళితే నన్ను కొడతారేమో అనుకోలా. నేను సీమోని ఇంటికి వెళితే నన్ను ప్రజలు వేరే రకంగా అనుకుంటారేమో అని అనుకోలా. ఆమె ఏమి చేసిందంటే, కేవలము నేను యేసు పాదముల మీద పడితే చాలు, వారిని కొట్టిన, దూషించిన, హింసించిన, నన్ను త్రోసివేసిన పర్వాలేదు, కానీ నేను మాత్రం నా గురి ఏంటంటే ఆ పరిశుద్ధుడైన దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, ఎంత అద్భుతమైన ఆలోచన. దేవుని ఒక చక్కటి ఆలోచన తీసుకుంది, తీర్మానం చేసుకుంది. ఏది ఏమైనా కానీ నా గుండెల్లో ఉన్న బరువు, నా మనసులో ఉన్నటువంటి ఆ వేదన, నా దుఃఖము ఆ ప్రభు పాదాలు పట్టేసుకుని నేను పూర్తిగా ఒప్పేసుకోవాలి అని దేని బిడ్డలారా ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఇంట్లోకి వెళ్ళనిచ్చింది. ఇంట్లోకి వెళ్ళంగానే నిజంగా చెప్పాలంటే పాపపు స్త్రీ గనుక, సీమోను గనుక ఆమెను చూసి ఉంటే లోపలికి రానిచ్చేవాడు కాదు, గెంటేసేవాడు. జబ్బిచ్చుకుని బరబర ఈడ్చుకున్న బయటకు గెంటేసేవాడు. కానీ ఆమె అనుకువ చూసుకుని వెంటనే వచ్చి యేసు పాదాలు పట్టేసుకుంది. హల్లెలూయా. పట్టేసుకుని ఏం చేస్తుందో తెలుసండి? కన్నీరు కార్చడం మొదలుపెట్టింది.
ఎంత కన్నీరు కార్చింది అంటే, ఈమె కన్నీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరి జ్ఞాపకం రావాలి అంటే, ఉరియా భార్యతో పాపము చేసినటువంటి దావీదుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలా చేశాడు? నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నా కుమారుడా, ఇదిగో నువ్వు పాపము చేసావయ్యా అని అనంగానే ఆ దావీదు కూడా ఆ పాపమును కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఏం చేశాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును ప్రభువా, నేను పాపం చేసిన వాడినే, నేను పాపం చేశాను అని ఏం చేశాడంటే 51వ కీర్తనలో చూస్తే, తన కన్నీటి ప్రవాహపు యొక్క వడిలో తన యొక్క పరుపంట తేలిపోయిందంటండి. చెప్పకూడదమ్మా గట్టిగా? గట్టిగా హల్లు చెప్దామా? ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. అంటాను, దావీదు ఎలాగ ఏడ్చాడు అంటే, తన పడక ఆ కన్నీటిలో తేలియాడే అంతగా. హల్లెలూయా! దేవుడు క్షమించడం లేదా? క్షమించడం లేదా? క్షమించాడు. దేని బిడ్డలారా, దేవుడు క్షమించన్నాడు. దేవుడే దావీదు గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇదిగో, నా ప్రాణానికి ప్రియుడైనటువంటి దావీదు ఒక ఉరియా భార్య విషయంలో తప్ప ఎక్కడా కూడా పాపం చేయలేదు. ఎవరి చేత సాక్ష్యం పొందాడు? దేవుని చేత సాక్ష్యం పొందాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకని పాపాలు క్షమించబడుతున్నాయి అంటే, ఆ పాపాలు క్షమించబడడానికి ముందు ఆ వ్యక్తులు చేసినటువంటి పని ఏమిటి అంటే, కన్నీరు కార్చడం. గట్టిగా హల్లెలూయా! ఏం చేశారండి? కన్నీరు కార్చడం. ఎలాంటి కన్నీరు అంటే, దేని బిడ్డలారా, పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు. హృదయాన్ని బద్దలగొట్టుకుని కన్నీరు దేని బిడ్డలారా కలల్లోనికి వచ్చాయి. ఆ కలలోనికి వచ్చిన కన్నీటితో ఈ స్త్రీ ఏం చేస్తా ఉందంటే, యేసయ్య పాదాలు తడుపుతూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! ఏం చేస్తుందండి? తన పాపాలన్నీ కూడా యేసు పాదాల దగ్గర పట్టుకుని ఒప్పుకుంటూ ఉంటే, ఆయన హృదయ రహస్యములు ఎరిగినటువంటి పరమ తండ్రి గనుక ఆయన ఏం చేశాడంటే, దేని బిడ్డారా, అమ్మా నీ పాపములు క్షమించబడినవి. హల్లెలూయా! ఏం చేశాడంట దేవుడు? చెప్పాలి. నీ పాపములన్నీ క్షమించబడినవి. ఈ మాట చెప్పంగానే సీమోను అసూయపడ్డాడు. ఇదేంటి, పిలుచుకున్నది నేను, ఆతిథ్యమిచ్చేది నేను, కానీ ఎక్కడి నుండో వచ్చేటువంటి ఈ స్త్రీ పాదాలు పట్టుకోగానే నీ పాపములు క్షమించబడినవి అన్నాడు అని. దేని బిడ్డలారా, ఆయన హృదయంలో ఎన్నో ఆలోచనలు. అక్కడ ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభుతో పాటు వచ్చినటువంటి ఆ ప్రజల యొక్క తలంపులు, ఆలోచనలు ఎలాగున్నాయంటే, ఈమె పాపపు స్త్రీ కదా, ఈమె పాపపు స్త్రీ కదా, ఈమె పాపపు స్త్రీ కదా, ఈమె యేసు పాదాల్లో ఎందుకు యేసయ్య పట్టుకొనిచ్చాడు అని వారి హృదయంలో దేని బిడ్డలారా కలవరము చెందుతూ ఉన్నారంట. నేను చెప్పనా, దేని బిడ్డలారా, పరలోకి వెళ్ళినప్పుడు పరిస్థితులు తారుమారులుగా కనిపిస్తాయంట. ఏమండి, అర్థమవుతుందా? పరలోకి మనం వెళ్ళినప్పుడు అంట పరిస్థితులు తారుమారులుగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయంటే, ఇలా నోటి మీద చేసుకుంటారంట. నిన్న మొన్నటి వరకు పాపంలో జీవించింది, పాపంలో జీవించాడు, ఈ పరలోకం ఎలాగొచ్చాడు, ఈమె పరలోకం ఎలాగొచ్చింది అని విభ్రాంతి చెందుతారంట. మరికొంతమంది ఏమో దేని బిడ్డలారా నరకములో విభ్రాంతి చెందుతారంట, పాతాళలోకంలో. ఎలాగా? ఇదేంటి, చాలా భక్తి జీవితాన్ని చేశాడు, చాలా భక్తి జీవితాన్ని ప్రారంభించాడు, అయ్యో భక్తి జీవితాన్ని ప్రారంభించింది, చాలా భక్తిగా ఆమె కనిపించింది, ఈమె నాలాంటి పాపితో ఈ పాతాళంలో ఉండడం ఏంటి అని ఆశ్చర్యానికి గురవుతారంట. పరిస్థితులు తారుమారులుగా కనిపిస్తాయి.
దేని పిల్లల జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను అంటాను, ఈ రోజున ఎవరి హృదయము ఎలాగ ఉందో, ఎవరు ఏ విధముగా మార్పు చెంది దేవుని ఆరాధిస్తున్నారో అది మనకైతే తెలియదు, కానీ సర్వోన్నతమైన దేవుడు మాత్రం ఆయన గమనిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈమెను చూస్తున్నారు, అందరు నోటి మీద చేసుకున్నారు, ఈమె పాపి కదా, ఏసే పాదాలు పట్టుకోవడం ఏంటి, ఆయనకి మాత్రం తెలియదా, ఆయన ఎలా ఒప్పుకున్నాడు అన్నట్లుగా వారు గుసగుసలాడుతూ ఉంటే అక్కడ అంటున్నాడు ప్రభువు, సీమోను సీమోను, నీవు చెయ్యలేనిది ఈ స్త్రీ చేసింది. ఏం చేసిందంట? నీవు చెయ్యలేనిది ఈ స్త్రీ చేసింది. యూదుల ఆచార ప్రకారం నువ్వేం చేయాలి? నువ్వు యూదుడివే కదా సీమోను, యూదుల ఆచార ప్రకారం నువ్వేం చేయాలి? ఒక అతిథి నీ ఇంటికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? పరుగున వెళ్ళి కౌగులించుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి పాదాలు కడిగిన తర్వాత ఆ పాదాలు ఒక తువ్వాలుతో తుడవాలి కదా, ఒక తువ్వాలుతో తుడవాలి కదా. నువ్వేం చేసావు సీమోను? నన్ను పిలిచేవే కానీ, నువ్వు నన్ను పిలిచేవే కానీ ఒక యూదుడు చెయ్యవలసిన రీతిగా నువ్వు చేసావా? నువ్వు చెయ్యలా. కానీ ఆమె చేసింది. ఆమె ఏం చేసింది తెలుసా? నా పాదాలను ఆమె కన్నీటితో కడిగింది. గట్టిగా, నా పాదాలను ఆమె నీటితో కడగలేదు, ఆమె కన్నీటితో, విలువైనటువంటి కన్నీటి ఓటలతో ఆమె నా పాదాలు కడిగింది. నువ్వు కడిగావా సీమోను? లేదు కదా. ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె అందమైనటువంటి కురులతో నా పాదాలను ఆమె తుడిచింది. ఆమె నువ్వు పాదాలు కడగడం సంగతి పక్కనెట్టు, టవలిచ్చావా? కానీ ఆమె ఏం చేసింది? ఆమె కురులతో, ఆమె తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. సీమోను, నువ్వేం చేసావు? నువ్వు చేయలా. ఇదిగో నేను వచ్చినప్పటి నుండి ఆమె ఏం చేస్తుందంటే నా పాదములను ఆమె ముద్దు పెట్టుకుంది. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎదురు వచ్చి హత్తుకుని యూదుల ఆచార ప్రకారం నాకు ముద్దు పెట్టావా? ముద్దు పెట్టలా. నువ్వు యూదుడివే కదా, నువ్వు ముద్దు పెట్టలా. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? అరుకాలు మీద, పాదము మీద ఆమె ముద్దు పెడుతూ ఉందంటండి. చెప్పకూడదామా గట్టిగా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా నమ్మిన వారు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ లోపాలు ఎవరిలో కనిపిస్తూ ఉన్నాయంటే సీమోనులో కనిపిస్తున్నాయి. మమ్రే గుడారములో అబ్రహాము ఆ సింధూర వృక్షము క్రింద కూర్చున్నప్పుడు ముగ్గురు దేవదూతలు కనిపించారు. ముగ్గురు దేవదూతలు కనిపించగానే వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రహాము ఏం చేశాడు? పరుగుని వెళ్ళి ఎదుర్కొని, అయ్యలారా, ఇదిగో కాస్తంత నీళ్ళిచ్చేదను, మీరు పాదాలు కడుగుకొనండి అన్నాడు. అది ఆచారం, యూదులకి మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. సొదొమ గొమొర పట్టణములో లోతున్నప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడికి వెళ్ళినప్పుడు దేని పెట్టారు? అది చూసి లోతు పరుగున వెళ్ళి నేల మట్టుకు దేని పెట్టారా వంగి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా రండి పాదాలు కడుక్కోండి అన్నాడు. హల్లెలూయా. సీమోను, ఇది మొదటి నుండి వస్తుంది కదా, నువ్వు ఎలా మరిచిపోయావయ్యా? నువ్వు ఎలా మరిచిపోయావు? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా భక్తి జీవితంలో ముదురుతున్న కొద్దీ మన క్రమమును మనము పాటించడం మర్చిపోతూ ఉంటాం. పర్వాలేదులే అని ఈజీగా తీసుకుంటాం. దేని బిడ్డలారా అంటాను, మనము క్రమాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. సీమోను, నువ్వు ఎలా మర్చిపోయావయ్యా? నేను వచ్చాను, ఎదురొచ్చావా? ఎదురు రాలేదు. నేను వచ్చాను, నీళ్ళు ఇచ్చావా? నీళ్ళు ఇవ్వలేదు. నేను వచ్చాను, నా కాలు కడిగావా? కడగలేదు. తువాలు ఇచ్చావా? ఇవ్వలేదు. ముద్దు పెట్టినావా? ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈమె అన్నీ చేసింది. హల్లెలూయా. ఈమె ఏం చేసిందండి? ఇది నా మాట కాదు, చూడండి. నీవు నన్ను 44 చూద్దాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లన్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, గాని ఈమె తన కన్యలతో నా పాదములను తడిపి
తన తల వెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. హల్లెలూయా! ఎంత అద్భుతం! స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, యేసు ప్రభువే సీమోనుతో అన్న డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. నువ్వు ఏదైతే లోపము ఉంచావో దేని బిడ్డలారా, ఇదిగో ఈమె అవన్నీ కూడా, ఆ లోటులన్నీ కూడా ఆమె తీరుస్తూ వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటంటే ఆమె నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. హల్లెలూయా! ఇవన్నీ ఈమె చేస్తూ ఉంది అంటే దీని అర్థం ఏమిటంటే ఆమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది అని అర్థమవుతుంది. పైకి ఆమె చేసేటువంటి సత్కార్యం కనిపిస్తుంది. రెండవది, ఆమె హృదయములో ఉన్న ఆవేదన దేవుడికి కనిపించింది. గట్టిగా చెప్పకూడదా? ఈ రెండు చూస్తాడు దేవుడు. ఈ రెండు చూస్తాడు దేవుడు. మనమైతే ఒకటే చూస్తాం. పైకి కనిపించేది మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ ఆ ప్రభువైతే ప్రియమైన దేని బిడ్డలారా, ఆయన బహాటముగా ఉన్నటువంటి మరి బాహ్యాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్. అంతరంగాన్ని కూడా చూస్తాడు ఆయన. అందుకే అన్నాడు, ఆమె ఈ సత్కార్యాలు చేయడమే కాదు కానీ ఆమె హృదయములో దేని బిడ్డారో ప్రేమ ఉప్పొంగుతుంది. ఆమె హృదయములో ప్రేమ ఉబుకుతూ ఉంది. ఆమె హృదయములో ఉన్న ప్రేమ అంతా కూడా ఆమె క్రియల ద్వారా, ఆమె పనుల ద్వారా చూపిస్తూ ఉంటే దేని బిడ్డలారా, మన ప్రాణ ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువు ఆ విస్తారమైన పాపమును చేసిన స్త్రీని క్షమించకుండా ఉండలేకపోయాడో. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. కానీ సీమోను మాత్రం ఏమీ చేయలేకపోయాడు. ఒకసారి కథ చెప్పాను నేను నా సేవ ప్రారంభంలో, ఇది చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుందో కానీ, దేని పెట్టారా, ఒక కొలిమిలో ఒక తామర పుష్పం, దేని పెట్టారా, చక్కగా తామర పుష్పాలు వస్తూ ఉంటాయి. ఆ చుట్టూ కప్పలు ఏం చేస్తూ ఉంటాయంటే టపా 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 ఎగురుతూ ఉంటాయి, అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. కానీ అయ్యో, ఈ కొలిమిలో ఈ తామర పుష్పం ఉందే, ఈ తామర పుష్పములో ఒక విలువైన రుచికరమైన పదార్థం, తేనె మకరందం ఉందన్న సంగతి అవి గుర్తిరగవు. తిరుగుతూ ఉంటాయి. దేని బిడ్డారా, అదే వాటి ప్రపంచం అనుకుంటాయి. కానీ ఎక్కడి నుండో దేని బిడ్డారా ఒక తుమ్మెద ఎగురుకుంటా వచ్చి ఆ పుష్పం మీద వాలి తన కొండెమును ఆ పువ్వులో ఆ దింపి చేస్తుంటే చక్కగా మకరందాన్ని చక్కని స్వీకరించి ఎగిరిపోతాయి. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, ఇది ఈ మకరందాన్ని దేని బిడ్డలారా, కప్పలు స్వీకరించాయా, తుమ్మెదలు స్వీకరించాయా? చెప్పాలి. తుమ్మెదలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ తుమ్మెద బయట నుండి వచ్చింది, ఆ పుష్పం మీద వాలింది, ఆ మకరందాన్ని తీసుకుంది, తుర్రుమని ఎగిరి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎలా వెళ్ళింది? సంతోషంతో వెళ్ళింది. ఈ రోజున దేవుడు సీమోను పిలుచుకున్నాడు. దేవునిలో ఉన్న సారాన్ని గుర్తిరగలేకపోయాడు. దేవునిలో ఉన్న రక్షణ గుర్తిరగలేకపోయాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన పాపలు క్షమించే దేవుడు అన్న విషయాన్ని ఆ వ్యక్తి గుర్తిరగలేకపోయాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి గుర్తింపును, దేవునికి ఇవ్వవలసినటువంటి సన్మానాన్ని చేయలేకపోయాడు. హల్లెలూయా. కానీ ఆమె ఎక్కడి నుండో బయటకు వచ్చింది, ఒక తుమ్మిదలాగా వచ్చింది, పాదముల మీద వాలింది, రక్షణ పొందుకుంది. ఓ కుమారి, నువ్వు సమాధానము కలిగినవై పొమ్ము అన్నాడు. చెప్పకూడదాం గట్టిగా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సమాధానము కలిగిన దానివై పొమ్ము అన్నాడు. నాకు ఇక్కడ చాలా గుండెలను పిండేసిందండి ఆ మాట. చదువుతున్నప్పుడు నా గుండెలను పిండినంత అనిపించింది. ఏంటి ప్రభువు ఇక్కడ వాడిన పదం ఏమిటంటే, అమ్మా నువ్వు సమాధానము కలిగిన దానివై పొమ్ము. చదవండి ఆ మాట. అందుకు ఆయన, నీ విస్తారమైన
సమాధానము గలదానవై వెళ్ళుమని ఆమె వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. ఆమె ఎలా వెళ్ళాలంట? ఇది చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆమె ఎలా వెళ్ళాలంట? చెప్పాలి. ఆమె ఎలా వెళ్ళాలి? సమాధానముగా వెళ్ళాలి. ఆమె అంటే ఇప్పుడు దేని పెట్టారా, ఆమె యేసయ్య దగ్గరికి ఎలాగొచ్చింది అంటే సమాధానము లేని దానిగా వచ్చింది. హల్లెలూయా. ఆమె యేసయ్య దగ్గరికి ఎలాగొచ్చిందంటే ఆమె సమాధానము లేనిదిగా వచ్చింది. అసలు ఇక్కడ నేను ఆగుదాం అనుకుంటున్నాను, కొద్ది నిమిషాలు ఇక్కడ ఆగుదాం అనుకుంటున్నాను. సమాధానము లేనిదిగా వచ్చింది అంటే సమాధానము లేకపోతే ఎలాగుంటుంది తెలుసా? అది మనం గుర్తెరగాలి. సమాధానం లేకపోతే ఎలాగుంటుందంటే 51వ కీర్తనలో 51వ కీర్తనలో దావీదు పడిన మదన చూసారా లేదు, మీరు చూసారా లేదో, అంటాడు, ప్రభువా అయ్యా ఇదిగో నాకు రక్షణ ఆనందాన్ని మరలా కలుగ చేయము. హల్లెలూయా. ఏం కలగజేయాలంట? అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయము, నా వద్ద నుండి నీ ఆత్మను తొలగింపవద్దయ్యా, నీ ఆత్మ నాకు అనుగ్రహించుము నాయనా అని దేని పెట్టారు, కుమిలి 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 ఏడుస్తున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఏంది చేయొద్దు? పరిశుద్ధాత్మ నా వద్ద నుండి తీసివేయకుము. అబ్బా, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. అంటే నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో జాగ్రత్తగా, ఒక వ్యక్తి యొక్క బ్రతుకులో, ఒక వ్యక్తి యొక్క జీవితములో ఏదైనా ఒక అపరాధము చేసేమనేటువంటి అపరాధ భావము ఏదైనా మన హృదయములో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితములో సమాధానమును కోల్పోతాడు. గట్టిగా చెప్దామా? మొదటిగా ఏం కోల్పోతాడండి? ఏమున్నప్పుడు? నేను పాపము చేశాను అనేటువంటి అపరాధ భావము, నేను పాపము చేసేనే, నేను దోషము చేసేనే అనేటువంటి భావము ఒక వ్యక్తిలో ఉండి అది మనిషిని ఏం చేస్తుందంటే దేని బిడ్డలారా ఎలక గురికినట్లుగా లోపల హృదయాన్ని గురికేస్తూ ఉంటుంది. కుదురుండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇంకొకటి, ఇవన్నీ నెమ్మది, ప్రశాంతత అంటే పీస్ అంటే సమాధానం, ఇవి ఎప్పుడైతే ఒక మనిషి తను దూరంగా ఉంటాడో వాటికి హఠాత్తుగా మనిషి శరీరంలోకి వచ్చేదంటే తెలుసా? బలహీనత. దానిని అచ్చమైన భాష చెప్పాలంటే రోగము. రోగము మనిషిలో చోటు చేసుకుంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈమె ఎలాంటి స్థితిలో వచ్చిందంటే ఈమె కంటే ముందుగా ఈ దావీదు చూసి అంటాడు, అయ్యా రక్షణానందము నాకు మరలా దయచేయము. అంటే తనకి రక్షణానందం ఒకప్పుడు ఉంది. అయ్యా పరిశుద్ధాత్మ నాకు మరలా ప్రవేశింపజేయంటే ఒకప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అప్పుడు ఉన్న ఆనందం చాలా గొప్పది. పాపం చేయడానికి ముందు తను అనుభవించిన సంతోషం, పాపం చేయడానికి ముందు తను దేవునితో గడిపిన బంధం, పాపం చేయడానికి ముందు దేవునితో తనకున్నటువంటి అనుబంధం, సహవాసం, ఒక రిలేషన్షిప్, దేవునితో తను కలిగినటువంటి ఒక రిలేషన్షిప్ చాలా అమోఘముగా ఉంది, విడదీయలేనంత బంధముగా ఉంది. ఇప్పుడు అలాంటి దేవునితో పెనవేసుకుని బ్రతుకుతూ దేవునిని హత్తుకుని జీవిస్తున్న వాని యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా ఆ ఎడబాటు రావడానికి గల కారణం ఏమయ్యింది అంటే ఒక పాపము కారణమయ్యింది. చెప్పండి గట్టిగా. మీకు ఏదైనా ఒక స్ట్రాంగ్ మెసేజ్ మీ హృదయానికి తాకినప్పుడు మీరు గట్టిగా బిగ్గరగా హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అని చెప్పవచ్చు. హల్లెలూయా. మీకు ఆ స్వేచ్ఛ నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఇచ్చిన బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ పరిశుద్ధుడైన దేవునిని ఒక సామాన్యమైనటువంటి మానవుడైన దావీదుని వేరు చేయగలిగినది ఏంటి అంటే పాపము వేరు చేసింది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఆ సహవాసం దేవునితో తను కలిగిన రిలేషన్ ఉన్నప్పుడు ఉన్న ఆనందాన్ని తను కోల్పోయాడు. అప్పుడు అంటాడు, ప్రభువా
నీ ఆనందాన్ని కోల్పోయాను, నీ సంతోషాన్ని కోల్పోయాను, నీ ఆత్మను కోల్పోయాను. అయ్యా, ఇదిగో ఈ పాపిస్తోడు ఈ పాపం చేశాడని అయ్యా దయచేసి నీ సన్నిధిలో నుండి నన్ను దూరముగా త్రోసివేస్తావేమోనయ్యా. అయ్యా, ఇదిగో బ్రతిమాలుకుంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, వేడుకుంటున్నాను. నాయనా, నన్ను నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయుకయ్యా. ఎంత అద్భుతమైన మాట. పశ్చాత్తాపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. తన పరుపు తన కన్నీటిలో కొట్టుకుని పోయి అంతగా ఏడుస్తూ ఉన్నాడు. అదే భావన. పాపము అంటే ఆమెకి ఇలాంటి అనుభవం లేదు. మీరు జాగ్రత్తగా వినండి. ఆమెకు ఇప్పుడు అది వరకు అలాంటి అనుభవం లేదు ఆ స్త్రీకి. ఇప్పుడు అంటాడు ప్రభువు, ఇప్పటి వరకు అసలు సమాధానం అంటే ఏంటో నీకు తెలియకుండా నువ్వు బ్రతికావు. హల్లెలూయా. నువ్వు సమాధానం అంటే ఏంటో తెలియకుండా బ్రతికావు. లోకములో దొరికే పాపాన్ని నువ్వు స్వీకరించి అదే లోకము, అదే ఆనందము, అదే జీవితం అని నువ్వు బ్రతికావు కదా ఓ స్త్రీ. ఇప్పుడు నీవు పొందుకుంటావు అసలైన సమాధానం. గట్టిగా చెప్పకూడదామా? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అసలైన సమాధానం ఏంటో నువ్వు చూస్తావు. అసలు నీ మనస్సులో ఉన్న ఆనందం, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సంతోషం, అసలు ఇదిగో దేవుని యొక్క శక్తిని ఆవరించినప్పుడు అసలు నువ్వు పొందుకునే ఆనందం, ఆ అభిషేకం, ఆ సంతోషం ఇదిగో ధనముతో కొనలేనిది. ఇప్పుడు నువ్వు పొందుకోబోతున్నావు. లే, నువ్వు సమాధానంగా వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆమె అసలు ఎవరిని పట్టించుకోక్కర్లేదు. ఆమె ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోక్కర్లేదు. సీమోను ఆఫ్టర్ ఆల్, ఆ ప్రజలు మాటలు ఆఫ్టర్ ఆల్, దేని పెట్టారా? ఇక అందరి మాట విడిచిపెట్టింది. నా ప్రభువు నన్ను క్షమించాడు, నా ప్రభువు నన్ను ఆదరించాడు, నా ప్రభువుకి నేను ఇష్టమయ్యాను, నా ప్రభువు హృదయానికి నేను అంగీకారం అయ్యాను. ఇదిగో ఇప్పుడు ఇక ఎన్నడూ కూడా ఈ చెడు మార్గం అనేటువంటి ఈ పాపాన్ని కానీ, ఈ పాపం వలన వచ్చిన ఫలితాన్ని కానీ ఇక నేను అనుభవించను. గట్టిగా హల్లెలూయా. ఆమె జీవితం అంతా మారిపోయింది. ఆమె జీవితం అంతా మారిపోయింది. ఆమె బ్రతుకంతా మార్చుకుంది. దేని బిడ్డలారా, ఇక ఇక్కడ యేసు పాదాల దగ్గర నుండి లేచి వెళ్ళిన తర్వాత ఈ 4 సువార్తలలో ఎక్కడా కూడా మరలా ఆమె పాపంలో పడిపోయిందన్న మాట లేదండి. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా హల్లెలూయా. అలాంటి పశ్చాత్తాపం రావాలండి. అలాంటి పశ్చాత్తాపం రావాలండి మనిషికి. అలాగ నిలబడాలి అంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదువుతాం కదా. అలా నిలబడాలి అంటే ప్రియబిడ్డ మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పటికప్పుడే మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఎప్పటికప్పుడే ఏ రోజుకు ఆ రోజే ఉదయము మంచం మీద నుంచి లేచిన తర్వాత మరలా అదే మంచం మీదకి వెళుతున్నటువంటి నీవు పడక మీదకి వెళ్ళడానికి ముందు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. పరీక్షించుకోవాలి, పరీక్షించుకుని బ్రతకాలి. పరీక్షించుకుంటే నీకు తెలుస్తుంది. మనము ఉదయం లేవగానే పరీక్షించుకుంటాం. నలుగురు వచ్చి హాల్లో కూర్చుంటే అద్దం ముందుకు వెళతాం. నా ముఖంలో ఏమైనా అసహ్యముగా కనిపించేవి ఏమైనా ఉన్నాయా? ఉదయాన్నే చాలామందికి దేని బిడ్డలారా నిద్రలో ఉండంగా ఆ లాలాజలం పక్కమ్మట కారి అది ఆ గాలికి ఎండి దిబ్బడ కడుతుంది. అప్పుడు తండ్రి చూసి, రేయ్ హలో అడక ముఖం అంటారు. ఎందుకని చాలామంది గెస్ట్లకు హాల్లో ఉన్నారు. వీడు ఎలా వచ్చాడు బయటికి? సొల్లంతా కాచుకుని ఈ పక్క, మీరు నిజమే కదండి, ఈ పక్క కారిపోద్ది, ఈ పక్క కారిపోద్ది. అది కారితే అంటే పర్వాలేదు, కారిన తర్వాత అలా అనుకోలేదు, అది ఎండిపోయి పెట్స్ కట్టేసింది. అలా బయటకు వచ్చేసాడు. తండ్రి చూశాడు, రేయ్ ఇట్లా అంటాడు. ఏంటన్నా అని వచ్చాడు. ఒక వాసన మళ్ళీ ఏంటన్నా, ఒరే బాబు అద్దంలో చూసుకోరా, ఎప్పుడన్నా ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు అద్దంలో చూసుకుని రారా, అసలు నువ్వు సొల్లు కారుస్తావురా అంటాడు తండ్రి. అవునా కదా? చెప్పాలి, అవునా కదా? నవ్వేటప్పుడు నవ్వండి, పర్వాలేదులే, సీరియస్గా ఉంటుంది. అవునా కదా?
ఇప్పుడు ఈవిడి నిజమేనానని ఇలా వెళ్ళి అద్దంలో చూసుకుంటాడు. అయ్యి బాబోయ్, మా నాన్న అన్నది నిజమే, నాకు ఇదంతా పెడసకట్టేసింది, చాలా అసహ్యంగా ఉన్నానని ఏం చేస్తాడంటే వాడు కడుక్కుంటాడు. కడుక్కుని శుభ్రంగా శుద్ధి చేసి వస్తాడు. అంటే ఇప్పుడు ఉదయము 10 మంది ముందు మధ్యకు నువ్వు రావడానికి నువ్వు ఎలాగ ఉన్నాదో, నీ ముఖం ఎలాగ ఉందో, నీ ముఖ పరిస్థితి ఎలాగ ఉందో, దేని మీద అసభ్యకరంగా ఉన్నావా, అసహ్యంగా ఉన్నావా అని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటున్నావే, ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు, హల్లెలూయా, అగ్నితో పోల్చినటువంటి దేవుడు, ఆయన వద్దకు నీవు వస్తూ ఉన్నావంటే నీ స్థితి ఎలాగుండాలి, ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. మోషేతో అంటాడు, మోషే మోషే, నేను సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాను. ఎక్కడికి? వింటున్నారు కదా, చెప్పండి, ఎక్కడికి వస్తానన్నాడు? మోషే, నేను సీనాయి పర్వతం మీదకి వస్తాను. అయ్యా, నేనేం చెయ్యాలి అన్నాడు. నువ్వేం చేస్తా తెలుసా? ఇశ్రాయేలీల్ని 3 రోజులు వాళ్ళ వస్త్రములు ఉదుకుని శుద్ధి చేసుకుని సేనాపర్వతం మీదకి పొలోమంట ఎక్కేయొద్దు. వాళ్ళకి పరిమితులను నువ్వు ఏర్పరచు. వారు ఎక్కడైతే ఉండాలని నువ్వు చెప్తావో వారు అక్కడే ఉండాలి. అది దాటి రాకూడదు. ఒకవేళ దాటి వస్తే వాళ్ళకి మరణశిక్ష అన్నాడు. వారు ఏం చేశారండి? 3 రోజులు వారి బట్టలను ఉదుకుని అంటే అర్థం ఏంటంటే దేవుడు వారు శుద్ధీకరింపబడి, ఏమండి, వారు శుద్ధీకరింపబడి 3వ దినాన వారు నిలబడితే దేవాది దేవుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, దేవులారా, అగ్ని జ్వాలల వంటి కనులు కలిగినటువంటి దేవుడు, అపరంజి పాదములు కలిగిన దేవుడు, దేవులారా, ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. చెప్పకూడదాం గట్టిగా? హల్లెలూయా. శుద్ధీకరింపబడ్డారు. ఈరోజు నేను అంటాను, అమ్మా, నాకు పని లేక కాదు తల్లులారా, తండ్రులారా, నా ప్రియ బిడ్డలారా, అయ్యా, ప్రతి నెలలో మొదటి శనివారము మనం శుద్ధీకరణ చేసుకుందాము, మన పాపములు మనం ఒప్పుకుందాము. ఇదిగో మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపును ప్రభువు ఎరిగినవాడు గనుక మనం శుద్ధీకరించుకుని, ఇదిగో రేపటి దినమందుకు ఆ మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును మన చేతులతో తీసుకుందాం. తల్లులారా, తండ్రులారా, నా సహోదరులారా అని బ్రతిమాలేది ఎందుకు అంటే మనము శుద్ధీకరింపబడాలి. హల్లెలూయా. ఏవండి, దైవజనుడు బద్ధకస్తుడైతే, దైవజనుడు బలహీనుడైతే, దైవజనుడు సంఘం మీద శ్రద్ధ లేనివాడైతే, దైవజనుడు వాక్యం మీద మనసు లేనివాడైతే, దేని బిడ్డలారా, మీరు విచారపడాలి. కానీ దేవుడు నాకు అప్పగించిన పని నిమిత్తం నా ప్రాణాన్ని దారబోసే స్థిరమైన సమర్పణ కలిగినటువంటి దైవజనుడు మీకు ఒక సంఘ కాపరిగా అప్పగించినప్పుడు నేను అంటున్నాను, మీరు అంతే సమర్పణతోనికి రావాలి. హల్లెలూయా. అడగాలి మీరు, పాస్టర్ గారు రావట్లేదు ఏంటండి, పాస్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నామండి అని ఏం చేయాలి? అడగాలి. అయ్యగారు, మీరు పెట్టిన క్రమమే కదా, ప్రతి నెలలో మొదటి శనివారం మీరు పెట్టిన క్రమమే కదా, కూడుకుందామన్నారు, మీరే రావట్లేదు ఏంటని అడిగే ధైర్యము మీకు ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, ప్రభు బల్ల అంటే ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము తీసుకునేటువంటి ఒక దినం. ఇది పరిశుద్ధమైన దినం. అపోస్తల కార్యంలో ఉంది, తర్వాత ప్రకటన గ్రంథంలో ఉంది. మరి పద్మద్వీపములో బందీగా ఉన్నటువంటి యోహాను గారికి దేవుడు ఏ రోజు ప్రత్యక్షమయ్యాడంట? ప్రభువు దినమున. ఏ దినమండి? ప్రభువు దినము అంటే అది ఏ రోజు? ఆదివారపు దినము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆదివారపు దినమున మనము దేవుని బిడ్డలారా ఎలాగా ప్రభు బల్ల తీసుకోవాలంటే శుద్ధీకరణ హృదయముతో తీసుకోవడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఎక్కడెక్కడో మన సంఘంలోనే దాదాపుగా చాలామంది శనివారపు ఆరాధనకు రావట్లేదు, కానీ చాలా సంఘాల్లో దేని బిడ్డలారా సంఘం అంతా కూడా అటెండ్ అవుతారు. మొత్తం ఓవరాల్గా సంఘం అంతా అటెండ్ అవుతారు. ఖచ్చితంగా రావాలి అంతే. అలాగా ఒక క్రమానండి. ఒక దైవజనుడిగా నేను ఉండి నడిపిస్తున్నప్పుడు దేవుడు నా హృదయానికి ఏ తలంపులు అయితే అందించాడో తలంపులు మీతో పంచుకుంటున్నప్పుడు దైవజనుడి యొక్క తలంపులతో మీరు ఏకీభవించి నడిచినప్పుడు మీరు దీవించబడతారండి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దైవజనుని యొక్క హృదయముతో ఏకీభవించి మీరు నడిచినప్పుడు దీవించబడతారు. లేకపోతే
నా దారి వేరైపోతుంది, మీ దారి వేరైపోద్ది. అర్థమైందా? నా దారి వేరైపోద్ది, మీ దారి వేరైపోద్ది. కనుకనే దేని పెట్టారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసిన క్రమాలు ఉన్నాయి చూసారా, వాటిని చాలా జాగ్రత్తగా పాటించాలి. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు కదా, ఏమన్నాడు? అమ్మా, సమాధానము గలదానవై ఏం కలిగి, సమాధానం గలదానవై పొమ్మన్నాడు. ఇప్పుడు ఆమె నిజంగా ఒక తుమ్మెద ఒక పుష్పం మీద వాలి మకరందాన్ని నేను తీసుకున్నానని ఎంత ఉల్లాసంగా, ఎంత సంతోషంగా అది ఎగిరి వెళ్ళిపోతుందో, అలాగే ప్రభు దగ్గరికి వచ్చింది, రక్షణ పొందుకుంది, దేవుని యొక్క వాగ్దానం తీసుకుంది, సమాధానం పొందుకుంది. ఆమె చక్కగా సంతోషంగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. అది సీమోనికి వచ్చిందా? చాలా సందర్భాలు ఉంటాయి. ప్రభువా, అయ్యా, ఈ యొక్క బేతనీయ పట్టణం వచ్చినప్పుడు మేము ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోకూడదు కదా యేసయ్యా, మర్చిపోకూడదు కదా యేసయ్యా అని ఒక ఆమె అంది. ఎవరామె? ఎవరు? మార్త అంది. అయ్యారు, అయ్యా రండి లోపలికి అంది. రాగానే యేసు ప్రభు కూర్చుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. పిలిచింది ఎవరు? మార్త. యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని విన్నది ఎవరు? మరియా. సీమోను యేసు ప్రభుని పిలుచుకున్నది ఎవరు? సీమోను. కానీ అక్కడ ఆ యేసు ప్రభు యొక్క ప్రసన్నతను, యేసుక్రీస్తు ప్రభు మకరందముతో పోల్చబడిన రక్షణానందాన్ని పొందుకున్నది ఎవరు? పాపపు స్త్రీ. హల్లెలూయా. ఇలా సందర్భాలు కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజున ఏం పెట్టారంటాను, ఏమండి, మనము ఒక క్రమాన్ని పాటిద్దామండి. మాకు దూరం అయిపోయిందండి, మాకు పనులు ఉన్నాయండి. ఏమండి, కరెక్ట్గా 7 గంటలు కూడుకుంటే 9 గంటలకు బయటికి వెళ్ళిపోతున్నాం కదా. మీకైనా భారంగా చేస్తున్నానా? నేను నిలబడితే కనీసం 1 గంటన్నర 2 గంటలైన వాక్యం చెప్పగలను. కానీ విసిగించకూడదు అని ఉద్దేశంతో ఏం చేస్తానంటే, దాన్ని కట్ చేసుకుని కాస్తంత నేను చెప్పాల్సిన వాక్యంలో ఇంపార్టెంట్ విషయాలను మీకు చెప్పి పంపించడానికి ఇష్టపడుతున్నాను. అంటే 9 గంటలకే బయటకు పంపించిన ఉద్దేశంతో పంపిస్తున్నాను. కనుక అది అనేది ఏంటంటే, ప్రియులారా, ప్రతి సిద్ధపాటు కూడికి నిజంగా నాకు అనిపించింది, రాత్రి మెసేజే చెప్దామని నిలబడ్డాను ఇక్కడ. నేను రాత్రి మెసేజ్ చెప్దామని నిలబడ్డాను, కానీ దేవుడు నడిపింపు ఇంకొకరికి వచ్చింది. హల్లెలూయా. దేని బిడ్డలారా, కనుక దేవుడు అండి, ఆయన పాదగిరికి వచ్చి మనం ఏం చేయాలి? పాపం ఒప్పుకుంటేనా మన పాపములన్నీ ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. మరి ఆయన నేనంత ఘోరమైన పాపం చేసిన కదా, క్షమిస్తాడా మన పాపాలంటే? యెషయా గ్రంథం రాసుకోండి అంతే. యెషయా గ్రంథం 38:17 అన్నాడు, నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపం చేసుకోను. ఏం చేస్తా తెలుసా? నా వీపు వెనకాల వేసాను అంటాడు. గట్టిగా చెప్పబడదామా? తీసారు ఎవరన్నా? తీసి చదవండి పోని. యెషయా 38:17. వీపు వెనక తట్టు పాపములన్నీయు నీవు పారవేసితివి. భక్తుడు అన్నాడు, ప్రభువా నువ్వు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ప్రభువా నేను పాపం చేశాను నాయన, నన్ను క్షమించు నాయన, క్షమించు తండ్రి. డాడీ, నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారా డాడీ? నన్ను క్షమించు డాడీ, క్షమించు డాడీ, క్షమించు డాడీ అని బ్రతిమాలుకుంటేనంట తండ్రి అన్నాడంట, బిడ్డ నువ్వు అంత బ్రతిమాలి వేడుకున్నావు కదా, నీ పాపం ఏం చేసి తెలుసా? నా వీపు వెనకాల పారవేసి తిని. హల్లెలూయా. ఇక నీకు ఎన్నడూ కూడా నీ జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు ఇక్కడ. ఒకటి, ఆయన పాపములు క్షమించే విధంగా ఉంటే ఆయన చేసిన వీపు వెనకాల పారవేస్తాడు, మరలా ముందుకి రాకుండగా. రెండవది, పరిశుద్ధ మీకా గ్రంథము 7వ అధ్యాయము 19 వచ్చిన కూడా చదవమ్మా. మీకా 7:19 ఒకరు తీసుకోండి. మీకా 7:19 ఒకరు తీసుకోండి. కీర్తనలు 103 ఒకరు తీసుకోండి. 103:12. ఇప్పుడు మీకా 7:19 చదవండి. ఆయన మన ఎడల జాలిపడును, చూడండి, ఆయన మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేయును. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, ప్రభువా నిన్ను పాపిని నాయన, అయ్యాను క్షమించిన ఆయన అని ఆ స్త్రీలాగా బ్రతిమాలుకుంటేనంట,
ఆయన అన్నాడు, ఇదిగో నీ పాపములు ఉన్నాయే, వాటిని నేను ఏం చేస్తాను తెలుసా, సముద్రపు అఘాతములో పడేశాను. సముద్రపు అగాధంలో పడేసిన వస్తువుని తీయగలరా? అట్లాంటిక్ మహాసముద్రములో టైటానిక్ షిప్ అది సముద్రపు అగాధములో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో దిగబడిపోయింది. దాన్ని తీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ దినానికి కూడా అది వల్ల కాలేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డ, నేను పాపినయ్యా, నువ్వు పాపం ఒప్పుకుంటే బిడ్డ, నేను నిన్ను స్వీకరిస్తే కనుక నీ పాపాలు ఏం చేస్తానంటే ఎప్పటికీ ఎన్నటికీ తీయబడని స్థలమైనటువంటి ఆ సముద్రపు అగాధములో పడవేస్తాను. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన వాడు అసలు నిన్ను మరలా వాటిని తీను బయటికి జ్ఞాపకం చేసుకుని అన్నాడు. మరలా కీర్తన గ్రంథం 103:12 అంటాడు, తండ్రి తన కుమారునిల జాలిపడినట్లు ఆయన మన జాలిపడి అంటాడు, తూర్పుకి పడమటికి ఎంత దూరమో ఎంత ఎడమో మీ పాపం అలా చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. తూర్పు పడమర, అది ఇటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైనా కలుసుకుంటాయా? కలుసుకోవడానికి ఏమైనా పరిస్థితులు అవకాశాలు ఉన్నాయా? తూర్పు పడమట కలుసుకుని మన ఇద్దరం విందు చేద్దాం, టిఫిన్ చేద్దాం అనుకుంటాయా? కుదిరిద్దా? కుదిరిద్దండి? కుదరదు. తూర్పు ఇటు ఉంటే పడమర అటు ఉంటుంది. తూర్పుకి పడమటికి ఎలాగ ఎడమ ఉందో, నువ్వు పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలకి నీకు అంత ఎడమ చేస్తాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ పాపం చేసినా, నువ్వు ఏ పాప స్థితిలో బ్రతుకుతున్నా, అయ్యో ఈ పాపం వల్ల నాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సమాధానం లేదు, ఇక ఈ పాపానికి నేను స్వాస్తి చెప్పి ఇదిగో నేను దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మను పొందుకుని దేవుని చేత క్షమించబడి ఆ స్త్రీ ఎలాగైతే సమాధానము కలిగి ఎంతో సంతోషంగా బ్రతుకుతుందో, ప్రభువా నీ కోసం ఎలాగ బ్రతకాలి ప్రభువా అని ఈ దినాన నువ్వు ఒకవేళ తీర్మానం చేసుకుంటే ప్రియ బిడ్డ, దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ పాపములను తూర్పుకి పడమటికి ఎడమ చేసినట్లుగా చేస్తానంటున్నాడు. చెప్పకూడదు గట్టిగా? హల్లెలూయా. కనుక ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన పాప స్థితిని మనం విడిచిపెడదాం. పాపము అంటే చాలామంది అనుకుంటారు, దేని పెట్టారా, పాపము అంటే వ్యభిచారమే పాపం, జారత్వమే. నా పిల్లలు, వ్యభిచారమే పాపం, జారత్వమే పాపం, నరహత్యే పాపం, లేకపోతే ఇంకా వగేర 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 అనుకుంటారు. అవి భయంకరమైన పాపాలే. కానీ దేని బిడ్డరా, ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, మానవుని యొక్క హృదయపు తలంపులు, ఊహ మహాభయంకరమైన చెడ్డది అన్నాడు. అన్ని పాపాల గురించి మనకు అవగాహన చేసుకోగలుగుతాం. కానీ ఈ మాటని చెప్పి ముగించేస్తాను, ఇక ముందుకు తీసుకెళ్తాం. ఏంటమ్మా? వారి హృదయములోనే తలంపుల్లోనే ఊహ అంత ఎల్లప్పుడూ చెడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గుర్తించుకోండి. ఇది మనం పాపం చేసామన్న సంగతి మనకు తెలియదు, అస్సలు మనకు ఆలోచన రాదు. కానీ భయంకర పాపం అది. అదేంటంటే, ఉదాహరణకు ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన, అంటే రెండు కుటుంబాల మధ్య ఏదైనా చిన్న తర్కం వచ్చిందనుకోండి, ఎక్కువగా అక్కడ జరిగే పాపం, నువ్వు బూతులు తిట్టడము పాపమే ఒకటే, లేకపోతే వాళ్ళని దూరంగా నెట్టడం పాపమే ఓకే. కానీ అన్నిటికంటే కూడా విపరీతమైన పాపం ఏంటంటే ఒకటి తెలుసా? ఊహ. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆ తర్కం జరిగిన తర్వాత, వినాలి జాగ్రత్తగా, ఆ తర్కం జరిగిన తర్వాత మనం అనుకుంటాము, ఇదిగో అలాగా అనుకుని మా మీద ఇలాగా పగబట్టారు. నిజంగా వాళ్ళు అనుకోరు అలాగా. కానీ మన ఊహ ఏం చేస్తుందంటే పాపం చేయడానికి పురుగులతో, అంటే అక్కడ ఏమి వాళ్ళ ఉన్నదో, వారు ఆలోచించారో, చేశారో, జరిగించారో ఏమి తెలియదు. కానీ మనం ఏం చేస్తామంటే ముందుగానే ఊహించేసుకుంటాం, అలా జరిగిపోయి ఉంటుంది, ఇలా జరిగిపోయి ఉంటుంది, అలా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు అని ఏం చేస్తామంటే ఈ ఊహ లోపల బలపడిపోయి ఏం చేస్తాయంటే మనుషుల మధ్య విభేదాలు, పగ, కక్ష ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. దీని వలన ఏం చేస్తామంటే కుటుంబాలు దూరం అయిపోవచ్చు, తర్వాత దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. కనుక నేను అంటాను, మా ఇంట్లో అందరికీ చెప్తాను, ఎక్కడైనా ఏదైనా జరిగినా కానీ అసలు దాని గురించి మాట్లాడుకోవద్దు. అలాగనుకున్నారా, ఇలాగనుకున్నారా అని కూడా మనం అనుకోవద్దు.
అసలు అనుకోవద్దు. నా పిల్లలకి, నా భార్యకి ఎక్కువ ఇదే అనుకుంటాం. అనుకోవద్దు. ఎక్కడ ఏది జరిగినా అక్కడే విడిచిపెట్టేసి ప్రభు చిత్తానికి అప్పగించుకుని, దేవా నీ చిత్తం జరిగించిన ఆయన ముందుకు వెళ్ళిపోదాం. అంతే తప్ప అసలు ఏ విషయాల గురించి మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు మనం ఈ విషయంలో కూడా ఇంత తప్పుకోవాలి? ఈరోజు మీకు సంగతి చెప్తున్నాను. ఎక్కడెక్కడో జరిగిన సంగతులను బట్టి ఎక్కువగా ఊహించేసుకుంటారు. అదే భయంకరమైన చెడ్డది అంటున్నాడు. కనుక దేని పెట్టారా, మనకి ఏది అవసరమో దాని గురించే మాట్లాడుకోవాలి తప్ప లేనిపోనివన్నీ కూడా మనం ఊహించుకుని పాపం చేయొద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నేను అంటాను, దేని పెట్టారా, ఎక్కడెక్కడో సంభాషణ, అదే ముసలమ్మ ముచ్చట్లు అంటారు, అస్సలు మాట్లాడుకోవద్దు. కనుక దేని పెట్టారా అంటాడు, పాపం అంటే ఊహ పాపం అంటున్నాడు, ప్రార్థన చేయకపోవడం పాపం అంటున్నాడు, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అంటున్నాడు, నువ్వు చూపించవలసిన విశ్వాసాన్ని చూపించకపోవడం కూడా పాపం అంటాడు, నువ్వు చేయగలిగిన పని అయ్యుండి ఆ పని చేయకపోతే పాపం అంటాడు. కనుక దేని పెట్టారా, ఇవన్నీ కూడా పాపము పాపం అంటున్నాడు. కనుక మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.